ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైనటువంటి విశేషాల గురించి తప్పకుండా మనల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజున కొంతమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం. శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి అని అడుగుతున్నారు. ఛానల్స్లో చెప్పి ఉన్నాను. సరే, మన ఛానల్లో కూడా మరి విశేషాలు చెప్పుకోవాలి కదా. కాబట్టి 10 మందికి చేరువయ్యేటువంటి శుభమైన వర్తమానాల గురించి మన ఛానల్ని వారధిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మనము శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం. ఇది శివ విష్ణు పరివారాల యొక్క మాసం. ముఖ్యంగా ఇది స్త్రీ మాసం, స్త్రీమూర్తుల మాసంగా చెప్పబడింది. అలాగే ఈ రోజున ఈ మాసంలో చాలామంది తెలియదు, ప్రతిరోజు పండగనే ఉంది. శ్రావణ మాసం ఈ ప్రారంభమే ఈ యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుకునేటువంటి సోమవారంతో ప్రారంభమవుతుంది. మధ్యలో మనకి దామోదర ద్వాదశి, ఇది ఇంకా విశేషం. అంటే ఈ 16వ తేదీ ఆగస్టు రోజున వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం రోజునే పుత్రదైకాదశి అంటారు. అంటే పుత్రదా ఏకాదశి, పుత్ర సంతానం పొందుకునే నిమిత్తమై మీరు చేసినటువంటి ప్రయత్నాల కోసం విష్ణుమూర్తిని ఆరాధించేదే ఈ పుత్రదా ఏకాదశి. ఈ వ్రతాన్ని ఎవరైతే తప్పకుండా ఆచరిస్తారో, విష్ణు పూజ చేస్తున్నారు, తులసి దళాలతో ఆ విష్ణుమూర్తిని మనం అర్చన చేస్తున్నాము, వారందరికీ కూడా తప్పకుండా పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. అలాగే మనకి ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం కూడా ఉంది. అంటే మనము జ్యోతి స్వరూపంలో నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చు. వెంకటేశ్వర స్వామి కథను కూడా మనము ఆ రోజులలో వినాలి. అందులో విశేషంగా మీరు 24వ తేదీ, ఆగస్టు 24వ తేదీ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేయండి. ఒక గోడకి నామాలు పెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి, అంటే దీపారాధన, అంటే వెంకటేశ్వర దీపారాధన అంటారు, ఆ దీపారాధన చేసి తప్పకుండా ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన వారికి ఇంట్లో అనంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇది 2 సార్లు వచ్చింది శ్రావణ మాసంలో. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి పండగ మనకి గోకులాష్టమి, అంటే కృష్ణ జన్మ సంబంధమైనటువంటి అష్టమి. ఈ కృష్ణ జన్మాష్టమి అనేది మనకి బహుళ పక్షంలో వస్తుంది. అయితే ఇది 2 రకాలుగా జరుగుతుంది. స్మార్త వైష్ణవ సంప్రదాయంలో 2 రోజుల పండుగ ఉంటుంది. కాబట్టి 2 రోజులు హాయిగా జరుపుకోండి, దానికి ఎటువంటి దోషం లేదు. మంచి విశేషమైనటువంటి పుణ్యయోగాలు, ఆర్థిక లాభాలు, ఇంట్లో సంతాన యోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే 15వ తేదీ లౌకికమైనటువంటి మన దేశానికి స్వాతంత్ర్య దినోత్సవం. ఇది కూడా పండగనే. మన యొక్క అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన సవ్య భారతాన్ని ముందు తీసుకెళ్ళి సనాతన భారతాన్ని వృద్ధి పొందించుకునేటువంటి ప్రయత్నంలో భాగస్వాములు కండి. తప్పకుండా ఈ రోజున మీరు పండగలా జరుపుకోండి. అమరులైనటువంటి వ్యక్తుల్ని కీర్తించండి. మన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం, 10 మందికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయండి. అలాగే ఈ మాసంలో ఇక మంగళ గౌరి వ్రతాలు కూడా ఉన్నాయి. అంటే వివాహం అయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలుగా, 5 సంవత్సరాల పర్యంతం మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీమూర్తులు. వరలక్ష్మి వ్రతాన్ని చేయడం ఒకటే, అంటే ఈ నెలలో ఒకటే రోజు వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ఈ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం, అది 16వ తారీఖు ఉంది. అదే రోజు మనకి ఏకాదశి కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా ఆనందంగా శుభయోగంగా జరుపుకునే పండగ. దీర్ఘ సుమంగళ యోగానికి, వస్తువాహన సంపన్నతకి, విశేషమైనటువంటి ఆనందాలకి ఆ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మి అంటే ఆనందం అని అర్థం. గౌరి అంటే పాపనాశనాన్ని కలిగించేది. కాబట్టి ఆ మంగళ గౌరిని, అలాగే ఇక్కడ వరలక్ష్మిని పూజించే భాగ్యాన్ని పొందుకోండి. అలాగే మనకి ఈ కృష్ణ జయంతి రోజునే, అంటే కృష్ణాష్టమి రోజునే ఈ అనఘాష్టమి కూడా ఉంది. ఈ మధ్యలో మనకి మొదటి వారంలోనే మనకి ఈ అంటే వికారమైనటువంటి దిగంబర రూపమైనటువంటి దత్తుడి అవతారం, అంటే అఘోర రూపమైనటువంటి అవతారం,
అంటే ఒక రకమైనటువంటి జుగుప్స కలిగించేటువంటి అవతారంలో ఉంటాడు మనకి దత్తుడు. కాబట్టి అక్కడ దత్తుడి యొక్క పూజ కూడా మనం చేసుకోవాలి ఈ మాసంలో. అలాగే నాగుల చవితి అంటే గరుడ పంచమి, చాలామంది నాగుల పంచమి అంటారు. నాగుల చవితి రోజున మాత్రమే మీరు పుట్టలో పాల్గొయండి. గరుడ పంచమి రోజు అంటే మనం పక్షుల్ని పూజించాలి, ముఖ్యంగా గరుత్మంతుడిని పూజించాలి. విష్ణు ఆలయంలో ఈ విష్ణువు వాహనటువంటి గరుత్మంతుని బొమ్మ ఉంటుంది, అంటే విష్ణువుకి ఎదురుగానే ఉంటుంది. అక్కడ గరుత్మంతుని ఎవరైతే పూజిస్తారో వారికి భయభీతి లేకుండా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నాగుల చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఇది చాలా విశేషమైనది. కాబట్టి ఇక్కడ చూడండి, విష్ణు పరివారంలో కృష్ణాష్టమి, వెంకటేశ్వర స్వామి వ్రతం, అలాగే ఇంకొకటి ముఖ్యమైనది మనకి హయగ్రీవ జయంతి. జ్ఞానానికి కారకుడు అయినటువంటి హయగ్రీవుడిని కూడా ఈ మాసంలో పూజించాలి. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి పవిత్ర స్నాన సమయం సింధు నది స్నానం. ఈ శుభమైనటువంటి పక్షంలో మనకి సింధు నది స్నానం చెప్పారు. కాబట్టి ఆ సింధు నది స్నానాన్ని చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష పండగ చెప్పవచ్చును. అలాగే ఒక్కొక్కసారి మనకి 2 పండుగలు ఒక్కొక్కసారి వచ్చాయి, అంటే ఒక రోజు 2 పండుగలు వచ్చాయి. మంగళగౌరి వ్రతము, అలా వెంకటేశ్వర వ్రతము, అనఘాష్టమి, కృష్ణాష్టమి, పుష్కర యోగం, అలాగే దేవగంబరావతార దత్తాత్రేయ స్వరూపం. ఇలా అలాగే మనకి స్వామివారి యొక్క అమ్మవారి వ్రతము, స్వామివారి ఉపవాస ఏకాదశి వ్రతం, పుత్రద ఏకాదశి, ఇలా 2 పండుగలు కలిసి వచ్చేటువంటి విశేషమైనటువంటి అలభ్యమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అలభ్యమైనటువంటి శుభయోగాలు ఎప్పుడు అలా కలిసి వచ్చే అవకాశం కష్టం, కనీసం అలా కలిసి వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి ధనాన్ని, ఉద్యోగాన్ని, విద్యలో రాణింపు కోసం ప్రతిరోజు కూడా మీరు ఒక్కొక్క దేవుని ఆరాధన చేయండి, ప్రశాంతంగా ఉండండి, ప్రతి దేవతల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఇంకొకటి, ఈ మాసంలోనే సంకష్టహర చతుర్థి కూడా ఉంది బొజ్జయ్య కోసం. ఆయనను కూడా ప్రసన్నం చేసుకుంటే ఈ మాసంలో సమస్త దేవత అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ఉత్తమమైనటువంటి రోజుగా మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి శ్రావణ మాసాన్ని ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి పండగని ఆచరిస్తూ ఆనందమయ, ఐశ్వర్య, శుభయోగాల పరంపర, పుత్ర పౌత్రాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.